వితంతువులకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు. 6,000 రూపాయలు వెంటనే ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అక్కా చెల్లెలకి పెళ్లి చేసుకున్న బిడ్డలకి కేసీఆర్ గారు ఇచ్చిన 1,116 రూపాయలతోని తులం బంగారం ఇవ్వమని అడుగుతా ఉన్నాను. మీరు ప్రామిస్ చేసి కేసీఆర్ కిట్ ని కంటిన్యూ చేయమంటున్నా. మగ బిడ్డ పుడితే 12,000 ఇవ్వమంటున్నా, ఆడబిడ్డ పుడితే 13,000 ఇవ్వమంటున్నా. న్యూట్రిషన్ కిట్ కంటిన్యూ చేయమంటున్నా, కంటి వెలుగుని కంటిన్యూ చేయమంటున్నా. నేను చేసేది ఏమన్నా తప్పుందా? ప్రజల పక్షాన నిలబడి గట్టిగా అడుగుతా ఉంటే సమాధానం చెప్పలేక దాడులు చేస్తామంటున్నారు, కేసులు పెడతామంటున్నారు. కానీ వాళ్ళ కేసులకి దాడులకి భయపడే వ్యక్తి కౌశిక్ రెడ్డి కాదు బాబు, గుర్తుపెట్టుకోరు. నేను అడిగేది ఇలా నేను అడిగింది ఏంది అక్కడ ఇలా కమలాపూర్లా? నేను అడిగింది రైతు భరోసా మీరు ఇయ్యి. 1,440 మందికి మీరు ఇండ్లు ఇస్తామంటున్నారు కమలాపూర్లో. మరి ఇస్తారా? ఈడ కేవలం అలాట్మెంట్ 3,500 ఇస్తారని చెప్పారు. మరి 21 ఇండ్లే వస్తాయి కదా ఈడ. మరి 1,440 మందికి చెప్పి ఎందుకు మబ్బ పెడుతున్నారు అని అడిగినా. 657 మందికి భూమిలు లేవు, మీరే చెప్పారు గుంట భూమి లేదు. వాళ్ళకి ఎందుకు ఆత్మీయ భరోసా మీరు ఇస్తలేరని నేను అడిగిన. అడిగితే దానికి సమాధానం చెప్పలేక అసలు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు వాళ్ళు అధికార పక్షం అనుకుంటుర్రా ప్రతిపక్షం అనుకుంటుర్రా నాకు అర్థమైతే లేదు. ఇంకా వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళే ప్రశ్నించుకుంటారు, వాళ్ళ సభని వాళ్ళే గందరగోళంగా సృష్టించుకుంటారు. ఇది ఏ పద్ధతి అని అడుగుతాం. సరే, కొందరు ఏమంటారు, కొందరు న్యూస్ ఛానళ్లలో చాలా తప్పేస్తా ఉన్నారు. టమాటాలు దాడి చేసిరు, రాళ్ల దాడి, మన గుడ్లతో దాడి చేసిరని ఇస్తా ఉన్నారు. నా మీద ఎవరు దాడి చేయలేదు, నేనున్నంతసేపు ఎవరు మాట్లాడలేదు. నేను వేయిన తర్వాత ఆడ అధికారుల మీద ఏమన్నా వేసుకున్నారో నాకు తెలియదు. నా మీద అయితే ఎవరు ఏం దాడి చేయలేదు. ఆ అధికారుల మీద వేసే గుడ్లు కానివ్వండి, ఇలా అధికారుల మీద వేసిన టమాటాలు కానివ్వండి, ఇలా వేస్ట్ ఎందుకు చేస్తురా? పేదోళ్ళకి చాలా మంది తినలేక ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకి మంచిగా గుడ్లు టమాటాలు మంచిగా ఉంటాయి కదా, ఎందుకు దాన్ని వేస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నా. ఈ దాడిని చేసుకొని ఇది ఏం చేస్తున్నారు? అధికారులు పాపము మీ పక్షాన నిలబడి ఉంటే అధికారుల మీద దాడి చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఖచ్చితంగా కమలాపూర్లో నిలదీసి మీరు ఇచ్చేది పూర్తి అబద్ధం. ఇలా నేను ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఎందుకంటే అన్ని మీడియా ఛానల్, ప్రముఖ మీడియా ఛానల్లో ప్రతి ఛానల్లో నా మీద ఏదో దాడి చేసిరు, నా మీద ఎందుకు దాడి చేస్తారు బాస్? నేను ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుగా నిలబడి, ప్రజల కోసం నిలబడి నిలదీసి అడుగుతా ఉన్నాను. నా మీద ఎందుకు దాడి చేస్తారు? నా మీద ఎవరు దాడి చేయలేదు. వాళ్ళ అధికారుల మీద వాళ్ళు దాడి చేసుకున్నారని చెప్పే క్లారిటీ మీకు ఇద్దామనే ఉద్దేశం. మీరు ఏ ఒక్క విజువల్లో చూడండి, ఒక్క విజువల్లో కూడా నా మీద దాడి చేసినట్టు లేదు. అయినా ఆ అధికారుల మీద దాడి చేసిన ఆ గుడ్లైనా టమాటాలైనా ప్రజలకు వంచేది, వేస్ట్ చేయకూడదు. ముందే పిరమైనవి పరిశాన్ చేస్తారు. మీరంతా ప్రజలకి పిరమైన పని చేయకుండా మీరు ఏం చేస్తారో చెయ్యరు ప్రజలకు తప్పితే ఈ దాడిలకి మీ తుపాకీ కేసులకి ఎవరు భయపడేటోళ్ళు లేడని చెప్పి మాత్రం గంటపదంగా చెప్తా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది, నిజంగానే మేము దాడి చేయగలం, వందలాది మంది ఉంటాము, వాళ్ళు చిటుకుమని 10-20 మంది లేదు. నిజంగానే చేయాలనుకుంటే వాళ్ళు ఒక్కడైనా మిగులుతాడా బాస్? ఏం బాస్ ఇది? అయినా నేను ఇదికి వచ్చింది ప్రజల కోసం ప్రశ్నించడానికి, యుద్ధాలకి దాడులకు రాలేదు. ప్రజలకి మీరు ఇయ్యది అందుబాటు చేయరండి. ఇలా ఏ గ్రామ సభలో అయినా ఒక్కటైనా మీరు అందరు మీడియా పోతున్నారు, ఒక్క గ్రామ సభ ప్రశాంతంగా అయిందా ఈ హుజరాబాద్ నియోజకవర్గం? ఈ రాష్ట్రంలో అయిందా వేయడం? ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలా, ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అనేది ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.